ప్రసాదం కూడా అంత రుచికరంగా ఉంటుంది. ఎవరు ఆ విషయంలో ఇబ్బంది పడవద్దు. 10,000 మందికి సరిపడా భోజనం ఉంది ఇక్కడ. ఎవరు ఇబ్బంది పడవద్దు. సాయంత్రం వరకు ఖచ్చితంగా మంచిగా హాయిగా తిందాం. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి పెద్దలు రాధా మనోహర్ దాస్ గారు, వారికి గురువు గారికి క్షమించాలి, సమయం కొంచెం ఎక్కువనే అయింది. ఇప్పటికీ కూడా వారి పూర్తి స్వేచ్ఛతో వారి ఆశీర్వాదాన్ని ప్రకటించాల్సిందిగా వారిని సాదరంగా సవినయంగా పాదాభివందనాలతో వేదికకు ఆహ్వానిస్తున్నాను. అని మీరు జరగాలని మీకు కావాల్సిన ఫోటోస్ కూడా వస్తాయి. ఇలా చేసి 2 రోజులు ఉన్నారంటే మేము ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామౌ నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, మనం అందరం కూడా ఒక మంచి కారణం, ఈ రోజున మంచి సమయం, మంచి వేదిక, మంచి వారు, మంచి ఊరు పాలమూరు. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత ఖండము. భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ భరత ఖండము. భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. భారతమాతకి. ఇప్పుడు నేను పాడిన ఈ గీతు సంఘ గీతే, ఇది నేను పాడి 6 ఏళ్ళైంది, రిలీజ్ చేయడం కుదరలే. కానీ ఇందులో చరణాల్లో వస్తుంది, పాండవేయుల పదున కత్తుల. మనం పాండవుల చేత పరిపాలించబడిన నేల, అంటే ప్రపంచం అంతా కూడా మనమే పరిపాలించాం. అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి సంబంధించిన ఆధారాలే దొరుకుతాయి, వాళ్ళకి సంబంధించిన దారం కూడా దొరకదు. అర్థమైందా? వాళ్ళకి సంబంధించిన దారం కూడా దొరకదు. మనకుంది ఆధారం, వారికి లేదు ఏ దారం. వారు చేసింది నేరం, ఘోరం. ఇన్ని జరిగినా, ఇన్ని చెప్పినా మనం మారం. ఇప్పటిదాకా అమ్మోగ అదే కదా చెప్పాడు, మనం మారాలి. మారడం అంటే ఏంటి? మనలో మాట్లాడే ఆలోచన రావాలి, ప్రశ్నించే ఆలోచన రావాలి. మనం బలంగా ఉండడం ఎలాగా? బలం అంటే ఏంటి? కేవలం శారీరకం కాదు, నాట్ ఓన్లీ ఫిజికల్.
అందరూ ఒక్కసారి కుడి చేయి పిడికిలి బిగించండి. ఇలా ఇలా పిడికిలి బిగించి నేను చెప్పింది చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సర్వదా సదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా ప్రయత్నించదను. భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీరు గమనించండి, ప్రస్తుతం మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మాన్యశ్రీ ప్రధానమంత్రి శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ వారి జీవితంలో ఓడిపోలేదు. మీరు గమనించండి. అలాగే రాముడు కూడా ఎప్పుడూ ఓడిపోలేదు. ఆ రాముడే మనకి ఆదర్శం. కాబట్టే ఆ రాముడు ఆయన చేత తన ప్రతిష్ట గావించుకుని మన దేశ ధర్మ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తం చేశాడు. అందుకనే రాముడు ఎవరు అంటే ఎన్ని చెప్పవచ్చో మన పూర్వాచారులు మనకి వివరించారు. కానీ దురదృష్టం, మనకి మన గురించి చాలా తెలియదు. మనకి స్వబోధ లేదు, శత్రుబోధ లేదు. ఇలా జరిగితే రేపొద్దున్న మనని నరకడానికి వచ్చినప్పుడు ఎవరు రక్షిస్తారు? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన నాశనం కోసం వాళ్ళు సిద్ధంగా శుద్ధంగా రెడీగా ఉన్నారు. వారి వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పందుల గుంపు లేదు బర్మా నుంచి వచ్చిన పందుల గుంపు, పాకిస్తాన్ పందుల గుంపు, లేదు భారత్లోనే పుట్టిన పందుల గుంపు. ఏ గుంపైనా కంపే తప్ప ఇంపు ఉండదు. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఏ సముద్రంలో డంపు చేసే వరకు మనం ట్రంపునైనా ఎదిరించి నిలబడతాం. మనం అందరం దీనికి సమాధానం ఏమిటి అని అడిగితే ఉంది. ఏమిటి సమాధానం తెలుసా? మనం ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే ఆ లోపలికి వెళ్ళే ముందు ఒక మెటల్ డిటెక్టర్ వస్తుంది. అక్కడ చెక్ చేస్తేనే లోపలికి వెళ్ళనిస్తారు. అది గుయ్యమంది అనుకో, ఏ నికాలో అంటాడు. అందరు నిఖిల్ హై ఓ నికాలో హై. నేను భజన చేసే తాళాలు బ్యాగ్ లోపల ఉంటాయి. వాడు ఆ బ్యాగ్ ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు. ఏ దికావో ఏ నికాలో అంటాడు. అలా చెక్ చేయడం చెయ్యకపోతే ప్రమాదానికి ఇబ్బంది అవుతుంది. ఓకే ఇది తాళము అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇస్తారు, దండం పెడతారు, అయిపోయింది. కానీ ఎవడైనా మన దేశంలో ఉండాలంటే వాడికి ఒక చెక్కింగ్ ఉండాలా? ఏంటా చెక్కింగ్? నేను సగం చెప్తా, మీరు పూర్తి చేయండి. ఈ దేశంలో ఉండాలంటే వినపడలేదు, అందరికి తెలియదు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. తల్లులు అందరూ గట్టిగా చెప్పాలి. అందరూ చక్కగా ఏమనుకోవద్దు. మా అమ్మల కదా మీరంతా. ఒకసారి పవిట కప్పుకోండి నిండుగా అందరు తల్లులు. రైట్. అమ్మ లేకపోతే మనం లేం కదా. నిన్న ఒక ఫారినర్ చెప్తున్నాడు, దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ధర్మ. For me, every Indian woman is mother, just born baby to the 100 years old. Every girl or lady, they are all my mothers. But this is the weather. We are living with this leather. కాబట్టి మనకి ధర్మం కంటే ముందు అడ్డుపడేది మన చర్మం. అందుకని ఈ చర్మాన్ని అందరికీ చూపించడం కాదు ధర్మం. అదే ఇప్పుడు జరుగుతుంది. వారు పూర్వం ఎవరైనా బట్టలు తీస్తే గొడవ అయ్యేది. ఇప్పుడు బట్టలు వేసుకో అంటే గొడవ.
అర్థమైందా? ఎందుకంటే పచ్చి తెలుగులో చెప్తే ఒళ్ళు బలిసి కొట్టుకోవడం, అంత మించి ఏం లేదు. నా ఒళ్ళు నేను చూపిస్తాను అంటే నువ్వు పందివి, ఎందుకంటే పందికి బట్టలు అవసరం లేదు. అర్థమవుతుందా? నీ ఒళ్ళు చూపించాలి ఖచ్చితంగా, ఒక్కరికే చూపించాలి, వాడి పేరు మొగుడు. అందరికీ చూపిస్తే నీ పేరు PROSTU. మనకు కావాల్సిన ఇన్స్టిట్యూట్, నాట్ ప్రాస్టిట్యూట్. అర్థమైందా? కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ఉండకపోవడం వలన మనం దేశాన్ని కట్ చేసుకున్న వాళ్ళ చేతుల్లో కట్ చేయించుకున్నాం. అర్థం కదా? అందుకని మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని ఒక ప్రశ్న వేశాను అనుకోండి. అసలు దరిద్రుడు అంటే అర్థం ఏంటి? డబ్బులు లేనివాడు కాదు. దరిద్రుడు అంటే జ్ఞానం లేనివాడు అని అర్థం. అక్కడ ఏదో సౌండ్ వస్తుందన్నా, అది చూడండి చూడండి అన్న, అది బంద్ చేయండి. ఈ మైక్ సెట్ ఆయన పేరేంటి? ఈ మైక్ ఆయన పేరు, ఓకే థ్యాంక్ యూ. ఈ మైక్ ఆయన పేరేంటి? మైక్ సెట్ ఎవరిది? రవికుమార్. గట్టిగా చప్పట్లు కొట్టింది. ఏడు రవికుమార్ ఉన్నాడు ఇక్కడ? నవీన్ గట్టిగా చప్పట్లు కొట్టింది. ఎందుకంటే మీకుంది లైకు, మాకుంది బైకు, కానీ బాగుండాలి మైకు, లేకపోతే చేస్తారు స్ట్రైకు కదా. ఇంకా అది ఆపలేదు నాయన. ఎక్కడైనా ఆపాలి కదా, లేదా నేనే అక్కడికి వెళ్తాను చూడండి. అది బంద్ చేయాలి, ఒక్కటే నడవాలి, అది ఏదైనా పర్వాలేదు, ఒక్కటే ఉండాలి. వన్ నేషన్, వన్ భారత్, వన్ రూల్, వన్ మైక్, వన్ వాయిస్, నో నాయిస్. అందుకని ఎవడైనా ఈ దేశంలో ఉండాలంటే అని నేను చెప్పినప్పుడు మీరు చెప్పాల్సింది వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే వందే వందే వందే. ఇప్పుడు ఎవడైనా ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి టికెట్ లేదు అన్నాడు అనుకో, వాళ్ళని వెళ్ళిస్తారు లోపలికి, బార్ జావు కదా. లేదు వాడి దగ్గర ఏదైనా ఉండకూడదు ఉంటే అందరు జావు. ఏ అందరు? జైలు కా అందరు జావు, ప్లేన్ కా అందరు నై, జైలు కా అందరు జావు కదా. కాబట్టి ఈ దేశంలో ఎవడు పడితే వాడు ఉండడానికి ఇది కాదు ధర్మసత్రం. ప్రతి వాడికి ఉండాలి ఒక పత్రం. ఆ పత్రమే ఆధార్, ఆ పత్రమే CAA, ఆ పత్రమే SIR. అర్థమైందా? ఈ దేశానికి ఒక లా ఉంది, ఆ లాకు తగ్గట్టు ఉండకపోతే ఇంకోలా ఉంటుంది అని వాడికి అర్థం అవ్వాలి. అవ్వాలి అంటే ఎవడు సీట్లో కూర్చున్నాడో వాడు చాలా హాట్ గా ఉండాలి. అదవుతుందా? అలా కాకుండా మా పార్టీ అంటేనే సంకనాకే పార్టీ అని చెప్పాడు ఓ పెద్ద మనిషి. వాళ్ళు గత 100 ఏళ్ళుగా సంక నాకుతున్నారు, సంక నాకెత్తున్నారు, ఈ దేశాన్ని మొక్కలు చేశారు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పందిని 1 నెల రోజులు ఏసీలో పెట్టినా, దాన్ని పన్నీరు స్నానం చేయించినా వదలగానే ఏమవుతుంది? మళ్ళీ వదలపోతుంది. పంది పందే, పంది నంది కాదు. కాబట్టి వాడు బొట్టు పెట్టుకున్నాడు కదా, వాడి చేతికి కట్టుకున్నాడు కదా, వాడు గుడికి వచ్చింది కదా, వాడు మనోడే కదా అనుకోకండి. ఇందాక అమోఘ్ చెప్పినట్లు మనకి చాలా దేశాలకి శత్రులు బయట ఉంటారు, కానీ మన దేశానికి లోపలే ఉంటాడు. మీకు దరిద్రుడు ఎవడు అంటే చెప్తా అన్నాను కదా. దరిద్రుడు ఎవడో మీకు వివరణ కోసం ఒక చిన్ని తల్లి కావాలి. రాముడు రాముడే కదా, కూర్చో. నువ్వు అది నీకు అర్థం అవ్వదేమో రా తల్లి, అందుకని నిన్ను పిలవలేదు. దేవాన్, వెరీ దేవాన్. ఓకే నువ్వురా.
రామ. ఈయన బాణం లేని రాముడా? ఈ బాణం ఎక్కడ పెట్టినావు? ఏ స్టోరీ చేసినావా? సరే సరే. నీ పేరేంటి? శ్రీ వైష్ణవి. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని క్వశ్చన్ అడుగుతాను, మైక్ దగ్గరికి వచ్చి చెప్పాలి. ఓకేనా? ఎందుకంటే బాలవాక్కు అంటే వీళ్ళన్నా చెబితే మీకు సిగ్గు వస్తుందని అంతే, అంత మీకు చేయలేదు. వీళ్ళు శిశువులు, వీళ్ళు చెప్పినా మనం మారకపోతే అదేమైందిరా? సరే పిల్లలు ఇద్దరు చెప్పండి. ఇటు చూడాలి. ఇంకా 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? లేవు. లేవు. అంటే 5 వేలు సమానమా కాదా? గట్టిగా. కాదు. వీడు దేవాంశ్ కాదు, దేవాంతకుడు. నన్ను మీరు చెవి దగ్గర ఉండకూడదు, ఇట్లండి ప్లీజ్ ప్లీజ్. ఇలా చెవి దగ్గర ఉండకూడదు, మీరు అరుస్తారు, తర్వాత నేను కరుస్తారు. పిల్లలు 5 వేలు సమానమా? రాముడు వచ్చాడని సీతమ్మ సీతమ్మ అరే చూసా, ధర్మపత్ని సమేత బాణం లేని రాముడిని చూడలేక సీతమ్మ తెచ్చింది బాణం. కొట్టండి కదా బిగ్ హ్యాండ్. సీతమ్మ తల్లి మా అమ్మ కదా. ఏం పేరు తల్లి? నీ పేరు తల్లి, నీ పేరు? అక్షర. కొట్టండి గట్టిగా. ఇది పాలమూరు పిల్ల, ఇది పులి పిల్ల. రైట్. సరే 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 కూర్చో కూర్చో. పిల్లలు చకచక చెప్పండి. నేను అడుగుతాను, 5 వేలు సమానమా? అయిపోయింది కదా. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళారా? శివాలయం, శివుడు ఉంటాడు కదా. శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? ఇది అది గుళ్ళో ఉండేది నంది. మరి రోడ్డు మధ్యలో పెట్టుకోండి. రోడ్డు మీద బురదలో దొరుకుతుంది పంది. మీరు ఇప్పుడు చెప్పండి, నంది పంది ఒకటా కాదా? అమ్మ పేరేంటి? జోష్న కూతురు శ్రీ వైష్ణవి. చెప్పాను కదా దేవాంతుడు. సరే ఇప్పుడు మీరిద్దరు ఎప్పుడైనా అమ్మతో బజార్కి పోయారా? వెళ్ళారా? బజార్లో షాప్లో ఏమన్నా కొంటారు కదా, తింటారు కొంటారు. మరి ఈ షాప్లో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ మీ అమ్మ రెండు ఒకటేనా? కరెక్ట్ చెప్పారు కదా. 3 తర్వాత ఆవుకి ఎప్పుడైనా పండు అట్లా బెల్లం ఏమైనా పెట్టి? ఆవు ఉందా? ఆవు నాన్న కౌకి ఎప్పుడైనా ఏమన్నా పెట్టావా? ఫ్రూట్ పెట్టావా? తినిపించావా? కౌ తెలుసా? 3 కొమ్ములు ఉంటాయి ఆవుకు. ఎన్ని ఉంటాయి? 2. అమ్మాయి 3 మేకులు బ్యాచ్ వేరు. ఇక 4 కాళ్ళు, అవి 3 మేకులు. ఓకే చెప్పండి, ఆవుకి ఏమన్నా పెట్టావా? రైట్. ఆవు మనం పెడితే తిని మనకి పాలిస్తుంది, మేలు చేస్తుంది. పాలమూరు అంటేనే పాలు ఉండే ఊరు. పాపిస్టోళ్ళు ఎవరు దీన్ని మహబూబ్ నగర్ చేశారు. అది హిందీ అర్థం చండాలంగా ఉంటుంది. సరే అయితే విషయం ఏంటంటే, మరి ఇప్పుడు రాముడు ఆవుకి మేపేవాళ్ళు, అంటే ఆవుకి ఫుడ్ పెట్టేవాళ్ళు, ఆవుని కోసి ఫుడ్గా తినేవాళ్ళు. ఇద్దరు ఒకటేనా? ఓకేనా? ఇక లాస్ట్ క్వశ్చన్ నేను చకచక అడిగేస్తాను, అన్ని చెప్పాను. ఓకేనా? 5 వేళ్ళు సమానమా? మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా?
జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్, అందరూ ఒక్కసారి రెడ్డి అడి తిప్పున్నాను. అందరూ చక్కగా నెమ్మదిగా రెండు చేతులు పైకెత్తండి. చక్కగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. హర 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 హర. జై శ్రీరామ్. మరి ఇప్పుడు పిల్లలు చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీలో దరిద్రులు ఉన్నారా అని అడిగాను. దరిద్రులు అంటే అబద్ధం చెప్పేవాడు, అవగాహన లేనివాడు, జ్ఞానం లేనివాడు, స్వాభిమానం లేనివాడు, సిగ్గు లేనివాడు, గతం తెలియనివాడు, మతం మారినవాడు. వీళ్ళంతా దరిద్రులు. ఆ దరిద్రులు మీలో ఉండొచ్చు, మీ బంధువుల్లో ఉండొచ్చు, మీ స్నేహితుల్లో ఉండొచ్చు, మీ చుట్టుపక్కల ఉండొచ్చు. అందుకని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా ఫంక్షన్ లో కలిసినప్పుడు అన్న ఎడగొన్నారన్న మంచిగుంది ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగదు. ఎక్కడైనా కొనుక్కో, నువ్వు కూడా కొనుక్కో. లలితా జ్యువెలర్స్ కావచ్చు, లేకపోతే రేమాన్స్ కావచ్చు. ఈ లొల్లి కాదు, ఈ ముచ్చట్లు కాదు. మనం మాట్లాడేటప్పుడు ఆ పక్కవాడితో నెమ్మదిగా అన్న బాగున్నారా, ఎడకెళ్ళి వచ్చిండ్రు, అది మాట్లాడిన తర్వాత మా ఫ్రెండ్ ఇట్లా అంటున్నాడు, అన్ని మతాలు ఒకటే అని నేను కాదన్నాను, ఏది నిజం అని అడగండి. వాడు ఎదవనా, వీక్గా, ఫేక్గా, బోకా అర్థమైపోయింది. మనం అడగకపోతే వాడు అదే భ్రమలో ఉంటాడు. లేకపోతే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండికి వస్తావు కొడక నైజాపు సక్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండికి వస్తావు కొడక నైజాము సక్కరోడా. ఏ బండికి వస్తావు కొడక నైజాము సక్కరోడా. ఇలా ఇలా గర్జించిన ఈ పోరుగడ్డలో ఎర్రగడ్డ బ్యాచ్ ఎలా తయారైంది? ఈ పోరుగడ్డలో గొర్రెలు ఎలా వచ్చినాయి? ఈ పోరుగడ్డలో పందులు ఎలా పెరుగుతున్నాయి? ఎందువల్లంటే నీకు సిగ్గు లేదు, నీకు ఇజ్జత్ లేదు, నీకు సోయి లేదు. నువ్వు కబుర్లు చెప్తున్నావు, నువ్వు దర్గా పోతున్నావు, నువ్వు తాళ్ళు కట్టించుకుంటున్నావు, వాడు కింద వేసుకున్న పొగనే నువ్వు దేవుడికి వేస్తున్నావు. సిగ్గులే నీకు? వేముల వాళ్ళు ఏం జరుగుతుందో నీకు ఎరుక లేదా? ఈ తెలంగాణలో కులగణన అని ఒకటి పెట్టారు, ఒక సంవత్సరం అయిందేమో. ఆ కులగణనలో ఎంతమంది ఏ ఏ కులాల వాళ్ళు, ఏ ఏ మతాల వాళ్ళు ఉన్నారని లెక్క తీసింది. ఒక గన్నేరు పప్పు గడి చెప్పాడని ఇంకో పప్పు చేస్తే అందులో గొర్రెలు లేవు అని వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలే లేవంట. మరి గొర్రెలే లేనప్పుడు మొన్న కిస్మిస్ కి 30 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? లేరు కదా. లేని వాళ్ళకి ఎవడ డిసెంబర్ 25 ఎవడు పుట్టాడు? ఎవడు పుట్టలే, వాడు లేడు. ఇక్కడ గొర్రె లేదు. ఈ లేని వాళ్ళకి 30 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఉన్నోళ్ళకి కదా ఖర్చు పెట్టాలి. ఇక్కడ బతికున్న వాళ్ళకి కదా ఖర్చు పెట్టాలి. అవసరం ఉన్నోళ్ళకి కదా ఖర్చు పెట్టాలి. ధైర్యంగా అమ్మ పేరు, నాన్న పేరు, వాడి పేరు చెప్పుకోలేని, ఎవడికి పుట్టాడో చెప్పుకోలేని, ధైర్యంగా సర్టిఫికెట్ లో వాడి మతం ఏదో వాడు ప్రకటించుకోలేని దరిద్రులకి ప్రజల ట్యాక్సులు డబ్బులు ఇస్తున్నారు అంటే సోయిందా? నీకు సోయిందా? ఇజ్జత్ ఉందా? స్వాభిమానం ఉందా? సిగ్గు శరం ఉందా? ఉంటే ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం యొక్క విలువల్ని కాపాడేవాడు మైకు పట్టుకోగానే భారత్ మాతా కీ అని ఈ భారత్ యొక్క వైభవాన్ని కోరుకునేవాడు, ఈ భారత్ ఖండించబడకూడదు అని కోరుకునేవాడే పరిపాలించాలి. కాబట్టి హిందువులారా, మీరు డబ్బులు సంపాదించండి,
మీరు 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, కోటి కాదు, ఎంతైనా డబ్బు సంపాదించండి. ఆ డబ్బులో 80 రూపాయలు మీరు వాడుకోండి, 20 రూపాయలు ధర్మానికి ఇవ్వండి. 20 రూపాయల్లో మీరు భగవద్గీత కొనండి, రామాయణం కొనండి. దేవాలయంలో ఏదైనా అవసరం ఉంటుంది మీ ఇంటి చుట్టుపక్కల, ఆ దేవాలయానికి ఇవ్వండి. మీ దగ్గరలో ఉండే దేవాలయానికి మైకు లేదు, మైకు పెట్టించండి. ప్రతి దేవాలయంలో ఓ మంచి ఫ్లెక్సీ, దాని మీద రామాయణంలో ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం, భాగవతంలో ఒక శ్లోకం, ఇది పెట్టించాలి. మనకి ఎన్ని గ్రంథాలున్నా ఒక్క శ్లోకం రాని దరిద్రులు మన వాళ్ళు. ఇప్పుడు మీరు ఇజ్జత్గా సవాల్ అనుకోండి, ఓ ప్రశ్న అడుగుతారు, మీరేమి అబద్ధం చెప్పద్దు, మీరు చెప్పరు కూడా. పాల మనస్సు కలిగిన పాలమూరు వాళ్ళు రెడ్డి తిప్పు, మా ఇంట్లో భగవద్గీత ఉంది అని వాళ్ళు చేస్తారు. అబ్బా ఏం లేచి అన్న, ఇప్పుడు అందరు దించారు. ఇప్పుడు ఇజ్జత్ కా సవాల్ ఇప్పుడు ఉంటుంది. మీకు అర్థమవుతుంది, అర్థమైనా అర్థం కాకపోతే మొత్తం వ్యర్థమవుతుంది. నేను ఆ భగవద్గీత నేను ఒక్కసారన్నా కొంచెమన్నా చదివిన అన్నోళ్ళు చెప్తారు. కొన్ని దగ్గర కదా ఇప్పుడు దించు పార్ట్ 3 ఉంటది. ఇది బాహుబలి కాదు, ఎన్ని బలులైనా అయితే. నాకు ఒక్క శ్లోకం వచ్చు, బాగా తగ్గుతుంది. ఆ శ్లోకానికి అర్థం కూడా తెలుసు, ఇంకా తగ్గుతాయి. ఎందువలన? ఎవడు నేర్పలేదు, ఎవరు నేర్పలేదు. ఈ తల్లులు చెడ్డ తల్లులా కాదు. ఇక్కడ మా అమ్మగారు వచ్చారు, పెద్ద వయసు, అలా నిలబడ్డారు. ఎంత ప్రేమ ఉండాలి రాముడి మీద. చిన్ని బిడ్డలు, వీళ్ళందరికీ ఎంత ప్రేమ ఉండాలి. మర్చిపోయాను, నిర్వాహకులు ఇప్పుడు ఏం పెడుతున్నారు వీళ్ళకి? ఫుల్ భోజనం, భయం భయం. అర్థమైందా? ఇక్కడ జనం, ఈ కార్యక్రమం గణం, మీరు సంపాదించండి ధనం, బయట ఉంది మంచి భోజనం. అందుకని మీరు ఏం ఫికర్ ప్రశాంతంగా ఉండండి. అందరూ విన్న తర్వాత తినిపోండి, కానీ ఈ విన్నదాన్ని తిన్నది అరిగించుకోండి, విన్నది కూడా పాటించండి, అరిగించుకోండి. అది నా కోరిక. మీ అందరికీ ఉగాది వచ్చే లోపల, ఈరోజు జనవరి 22, మనం ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నామంటే 500 ఏళ్ల తర్వాత 5 లక్షల మంది పైన హిందువులు బలిదానం చేస్తే, మరణిస్తే, ఎన్నో పోరాటాలు చేస్తే, ఎంతో మందిని కోల్పోతే, సరయూ నదిలో ములాయం సింగ్ యాదవ్ లాంటి వాడు పరిపాలించిన కాలంలో ఆ సరయూ నదిలో రామభక్తులు కరసేవకుల యొక్క శవాలు తేలితే, తేలకుండా ఉండడానికి కాల్చేసిన తర్వాత ఆ శవాలకి ఇసుక బస్తాలు కట్టి లోపల వేసేస్తే, అటువంటి నీచులు పరిపాలిస్తే, ఆ రామాలయం ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లో చలో అయోధ్య అని పిలుపునిస్తే 1990లో మేము చాలా చిన్న పోరగాళ్ళం, స్టెన్సిల్ అంటారు, ఒక రేకు ఐరన్, దాని మీద చలో అయోధ్య అని ఆ డేటు అది ఉంటే మేము ఇద్దరు పట్టుకుని దానికి ఇట్లా గోడల మీద వేసేవాళ్ళం. 92లో పెద్ద పిలిపించారు, ఆ పిలుపే పెద్ద మలుపు, ఈ దేశానికి గెలుపు. 2016లో ఆ గెలుపు మనం ఈ గుడి కట్టి మనం ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి ముందే 2016లో మనం పందుల స్థానం పాకిస్తాన్కి బలుపు దించాం. ఆ బలుపుని పక్కకి తీసాం. ఎలా తీసాం? నోట్ల వాళ్ళు. మీరు ఈ మధ్య దురంధర్ అని మూవీ వచ్చింది. దురంధర్లో వాళ్ళ కుటీర పరిశ్రమ ఏంటో తెలుసా? దొంగ నోట్లు తయారు చేశారు. వాడి బతుకు దొంగ బతుకు, వాడి మతం దొంగ మతం, వాడు దొంగ, వాడు లంగ. అదే నా బెంగా వీడిని తీసుకెళ్లి మూసీలో మెంగ. ఇలా మాట్లాడకూడదు కదా అని అంటాడు మనలో ఉండే ఒక వీక్ ఫెలో. మరి ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడాలి? అయ్యా బాబు అనాలా?
ఎందుకు అనాలి? అబద్ధం చెప్పేవాడిని, అబద్ధం చెప్పేవాడిని. ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది తెలుసా మీకు? ఒక పిక్చర్ చూసా ఫేస్బుక్ లో. ఒక స్వతంత్ర వీరుణ్ణి చెట్టు కట్టేసి, ఓ రైల్వే స్టేషన్ స్తంభానికి కట్టేసి, ఆయన ఒంటి మీద బట్ట కిందకి దించి కర్రలతో పిర్రల మీద కొనుక్కున్నారు. అక్కడ లైన్ ఏంటో తెలుసా? అక్కడ ట్యాగ్ చేసిన మాట, ఈ దేశానికి స్వతంత్రం బోసి నవ్వులతో రాలేదురా, బోసినికే ఇలా బోసి పిల్లల మీద దెబ్బలు తగిలించుకుంటే వచ్చింది. లక్షల మంది బలిదానం చేస్తే వచ్చింది. కాలాపాని తెలుసా మీకు? కాలాపాని అండమాన్. అక్కడ కాళ్ళు కూడా చాపుకోవడానికి ప్లేసు లేనంత చిన్న రూములో, గాలి వెలుగురా అన్నటువంటి చిన్న రూములో సంవత్సరాల కొద్దీ మన వాళ్ళని బంధించి, వాళ్ళు చూస్తూ ఉండగా పట్టుకున్న వాళ్ళు ఉరితీస్తూ ఉంటే అతని హృదయం ఎంత వీక్ అయిపోతుంది. కానీ అలా వీక్ అవ్వకుండా ఆయన కళ్ళ ముందే వందల మందిని ఉరితీస్తూ ఉంటే, ఆ చిన్న గదిలో ఉండి ఆయన కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తే, ఆ గోడల మీదే భగవద్గీత రాస్తూ భవిష్యత్తు కోసం చూస్తూ, అలా ఉరితీత ఎప్పుడు జరిగినా ఆయన గట్టిగా వందే వందే వందే. ఎక్కువ మందికి